వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. స్వామి విఘ్నేశ్వర, ఈ రోజు మాకు బాగా కలిసి రావాలి. మా వ్యాపారం బ్రహ్మాండంగా సాగాలి. అందుకు మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. చేపలు వచ్చినాయి రండి రే. ఆదివారం వచ్చిందంటే చాలు రేట్లు పెంచేస్తున్నారు. కొనే మహానుభావులు కొనేస్తున్నారు. రండి 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 బాబు. 5 పక్కలు అట్ట గుడిసెలు గోల్డ్ చేపలు వచ్చినాయి బాబు. తాజా చేపలు కొండి బాబు. కావాలంటే ఏంటయ్యా అందరూ మన దినమావుల్లో ఉన్నారు, ఎవరు రేటు మాట్లాడటం లేదండి. ఏంది ఎప్పుడు జరిగేదే కదా ఇది. ఈ రోజు ఆదివారం మన రాజన్న కొడుకు విజయ్ సముద్రానికి వెళ్ళుంటాడు. ఆడు చమ్మితేనే మార్కెట్ రేటు. అరే పోవయ్యా, విజయ్ వారానికి ఒకసారి బోట్ తీసుకుని సముద్రంలోకి వెళ్తాడు, నోటుకు వచ్చిన రేటుకి అమ్మేసి వెళ్ళిపోతాడు. అరే ఆపండయ్యా, సింహం పంజా ఎత్తిందంటే ఏటాడకుండా ఊరుకోదు. అదిగో వస్తున్నాడు విజయ సింహ. గిల్లికరా ఎన్ని బుట్టలు వచ్చాయంటే? 5 మావా. ఈసారి కూడా మనకు మంచి కలెక్షన్స్. ఈ చేపలు అమ్మే డబ్బులైనా ఓ వారం రోజులుంటాయా? ఓకే రే కృష్ణ, ఏంట్రా చేపల మీద క్యాష్ అంతా నువ్వే మెయింటైన్ చేస్తున్నావు. ఇంకో వారం రోజుల వరకు ఎవరిని బెగ్గింగ్ చేయకూడదు, అర్థమైందా? ఓకే. రే వాడికి వదిలితే ఇష్టానికి ఖర్చు పెడతాడు గానే బడ్జెట్ మ్యాటర్ గబ్బర్ కొదిలే. గబ్బర్ ఏంట్రా వీడిని పిలిచావు గబ్బర్ అని అన్నాడా? అలా అనాలంటే పవర్ స్టార్ ఒక్కరికే ఆ అర్హత ఉందిరా. రేట్ ఎంత చెప్దాం? ఏముందో ఒక 2000 5000 టెలింగ్. మరి మీరు బ్రాండ్ అయితే నాకు తెలుసు, ఫిక్స్ రేట్ నీకే కదా తెలుసు, నువ్వే చెప్పు. ఒక బుట్ట 500 కాదు కాదు 600 అని చెప్పు. బుట్ట 600 600 600. 3000 తీసుకో విజయ్, మొత్తం బుట్టలని నానే తీసుకుంటాను. చూసావా, 700కి అమ్మాల్సిన సరుకు 600కి అమ్ముతున్నాడు. ఈ రోజు అటు ఇటు తేలిపోవాలి. తల వదిలేసి తోకను పట్టుకుంటున్నావు. ఆడికి బోట్ ఎత్తున్నాడు దుబాయ్, ఆడిని పట్టుకుందాం పదా. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడ్దారు కస్తే నేనే అరే రే 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 రే, ప్రశాంతంగా శాండ్ బాత్ చేద్దామంటే వదిలిపెట్టరు కదరా. మీరేం మాట్లాడుతున్నారో నాకు వినబట్టం లేదు. రిపీట్ అగైన్. ఏమయ్యా, ప్రతి ఆదివారం విజయ్కి ఎందుకు బోట్ ఇచ్చి పంపిస్తున్నావు? ఓహో, ఆ మ్యాటర్ గురించా? కొంచెం బ్రెయిన్ యూజ్ చేయండి రా. ఏటా చూడు, పని చేస్తామని చెప్పేసి ఊరికే సైడ్లో కూర్చొని పేపర్ చదువుకుంటూ పైనుంచి తీసుకుంటున్నాడు, కింద నుంచి తీసుకుంటున్నాడు. అలాంటి గవర్నమెంట్ ఆఫీస్కి 2 రోజులు లీవ్ అయితే పేణాలు పణంగా పెట్టి కష్టపడి సముద్రం లోపలికి వెళ్ళి చేపలు పట్టుకొచ్చేవాళ్ళం మనం. వారానికి 1 రోజు మనకు లీవ్ వద్దా? చెప్పండి రా. అదేరా సండే. ఆ రోజు నాకు లీవ్. ఆ ఒక్కరోజు ఎందుకు వేస్ట్గా ఉండాలి? అందుకే విజయ్కి బాడుక్కిస్తున్నాను. ఇందులో ఏంట్రా తప్పు? ఇలా చూడు, నువ్వు దుబాయ్ నుంచి వచ్చి 10 నెలలే అవుతుంది. విజయ్ గురించి నీకు తెలీదు. ఆడికి బోట్ ఇచ్చి మా కడుపు కొడతావేంటయ్యా? రాయ్, నేను దుబాయ్ నుంచి వచ్చి 10 నెలలు అయి ఉండొచ్చు, కానీ మీ అందరికన్నా విజయ్ నాకే బాగా తెలుసు. నేను అతనికి బోటు ఇస్తాను. ఏం చేస్తారా? ఇక నీతో మాకు పని లేదు. మా సంఘం ప్రెసిడెంట్ కి చెప్తాం కదా. ఎవరితో? సంఘం ప్రెసిడెంట్. యు మీన్ యూనియన్ లీడర్? సీ దేర్.
మీ సంఘం నాయకుడు వికెట్ డౌన్ రా. కాళ్ళు ఎక్కడ ఉన్నాయో చేతులు ఎక్కడ ఉన్నాయో తెలియకుండా శాండ్ బాత్ చేస్తున్నాడు. ఆడి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారా? సంఘం గంగం అని సముద్రాన్ని చెడిపోకండి రా. పోండ్రా పోండా. నాటకాలు ఆడుతున్నారు. నాడి సముద్రంలో మీటింగ్ పెట్టేస్తాడు యాదవలుగా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.